చూపించుడంటే థియేటర్లో చూపించుడు కాదు మామా. మరి మనల్ని కుక్క సాగు చంపుడు. మననెందుకు చంపుతుందే? హీరో ఛాన్స్ అడిగితే చంపేస్తారా? అయ్యో రాములా, ఊర్లో దానికి నాకు కొట్లాట అయింది మామా. అనుకున్నా ఇలాంటి ఏదో పని ఏదో చేసుంటావు అనుకున్నా. అయినా నువ్వు కొట్లాడ పెట్టుకునే వాళ్ళు ఎవరుంటారమ్మా? మన నోరేమన్నా సైలెంట్ గా ఉంటుందా? ఛాన్స్ దొరికితే బో 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 మురుగుతూనే ఉంటావు. దాంతో గొడవలు కాక ఏమొస్తాయే? ఛల్, అదొక బట్టే బాసి. ఊరు మొత్తం దాన్ని చీకొట్టిండ్రు, దాన్ని అవులేదా లెక్క చూస్తుండ్రు. దాని మాటలు నమ్మక మామా, అది మనల్ని నాశనం చేయనీకి వచ్చింది. చాలే, ఆవిడికి నీకు గొడవైందని నాకొచ్చే ఛాన్స్ పోగొట్టాలని చూస్తున్నావా? లే మామా, ఆగు, నేను నీ మాటలు నమ్మనే. నీకు ఆవిడ మీద కోపం ఉంటే పలకటం మానే, అంతేగాని నాకొచ్చే ఛాన్స్ మాత్రం పోగొట్టకు. రాక రాక వచ్చిన అవకాశమే ఇది, పోతే ఇక జీవితంలో నేను హీరోని కాలేనే. నా బాధ అర్థం చేసుకోవే. హాయ్ బేబీ. హేయ్, నువ్వెందుకు వచ్చినవే? నోరు మొయ్. ఆవిడ మన పాలిట దైవమే. ఆవిడ ఎప్పుడొచ్చావని అడగాలి తప్ప ఎందుకు వచ్చావని అడగకూడదు. రండి మేడం, మీరు రండి. మీరు రండి మేడం, రండి మేడం, కూర్చోండి. థ్యాంక్ యూ. ఒరే తిక్కా, అత్త ఆ స్వీట్ బాక్స్ ఇవ్వరా. అత్త, ఈ స్వీట్లు పట్టుకో. ఎందుకురా? ఖాళీ చేసి బాక్స్ ఇద్దామని. కోడి బాక్స్ ఇస్తావా? ఎందుకు? నువ్వే కదత్తా బాక్స్ ఇవ్వు అన్నావు, మరి స్వీట్లు ఎలా ఇస్తారు? బుర్ర తక్కువ సన్నాసి, స్వీట్స్ తో ఇవ్వు. ఓ అలాగనా? ఇదిగోండి, తీసుకోండి. స్వీటా బాక్సా? మీరు కూడా వీడికి తగ్గట్టే ఉన్నారే. అవును, ఇప్పుడు స్వీట్స్ ఎందుకు ఇస్తున్నారు? ఈ రోజు పూజ చేయించాను. స్వీట్స్ కా? ఇంత తెలివైన వాడితోనా రేపు నేను సినిమా తీయబోయేది. మీకన్నా మా తిక్కన్నే బెటర్లా ఉన్నాడు. అత్త, కొంపదీసి నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తావా? ఎందుకురా? ఇద్దరిని పెట్టి తీస్తాలే. టైటిల్ ఏంటండి? బుర్ర లేని బడుద్దాయిలు అని. టైటిల్ అదిరిందే ముస్లి. సినిమా ఇంకా అదృద్ది. అన్నీ మర్డర్లే. మర్డర్లా? కథ ప్రకారం ఫస్ట్ మీ మామవుటు, తర్వాత నువ్వు. ఇదా? దీన్ని కూడా క్యారెక్టర్ ఇస్తున్నారా? మెయిన్ క్యారెక్టరు మీ కోడలే కదా. అసలు ఈ సినిమా తీయడానికి కారణమే ఇది. అది లేకుండా సినిమా ఎలా తీస్తాను? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,